మనందరికీ తెలుసు కదా రఘురామకృష్ణరాజుకి సంబంధించిన టికెట్ అయితే ఇంతవరకు ఎక్కడ ఆయనకి టికెట్ ఇస్తారనేది ఇంతవరకు అయితే ఒక క్లారిటీ రాలేదు. ఆయనకి టికెట్ ఇవ్వాలంటే వేరే ఒక క్యాండిడేట్, ఇప్పుడు అందరికీ టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు అందరికీ టికెట్లు వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ ఆ నియోజకవర్గాలు ఎంతో కొంత ఖర్చు పెట్టుకుని ఉన్నారు ఎలా అయినా గెలవడం కోసం. అలాంటి ఇప్పుడు ఈ యొక్క సందర్భంలో రఘురామకృష్ణరాజుకి కనుక ఒక టికెట్ కనుక ఇచ్చారనుకోండి, ఆ యొక్క అభ్యర్థులు చాలా నష్టపోవాల్సి వస్తుంది. వాళ్ళు ఇప్పటికే చాలా డబ్బులు పెట్టుకుని ఉంటారు, ఇప్పటికే చాలా సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు టీడీపీ ఆయనకి ఏ టికెట్ కేటాయించాలన్నా కానీ ఎవరినో ఒక అభ్యర్థిని తీసి ఆ యొక్క టికెట్ అయితే అకామిడేషన్ చేయాలి రఘురామకృష్ణరాజుకి. కాకపోతే ఆ యొక్క రాజకీయ నాయకులు, లోకల్గా ఉండే రాజకీయ నాయకులు దాన్ని ఒప్పుకోవట్లేదు. అందుకోసం రఘురామకృష్ణరాజుకి అయితే టికెట్ లేట్ అవుతుంది. ఇప్పుడు ఉండిలో ఇద్దామనుకున్నారు రఘురామకృష్ణరాజుకి. కాబట్టి ఉండిలో ఇప్పటికే ఆడ ఉండే లోకల్గా ఉండే రామరాజు అనే వ్యక్తి ఇప్పటికే చాలా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన ఎంతో ప్రచారం చేసుకుంటూ ప్రజలకు చాలా దగ్గర అండి. ఇప్పుడు కనుక ఆయన తీస్తే ఆయన మళ్ళీ రఘురామకృష్ణరాజుకి వ్యతిరేకంగా పనిచేసి టీడీపీ పార్టీ ఓడిపోవడానికి పనిచేస్తారు. ఇలాంటివి ఉంటాయి కాబట్టి, ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి కాబట్టి రఘురామకృష్ణరాజుకి ఎక్కడ టికెట్ ఇవ్వాలనేది చంద్రబాబు తర్జన పడుతుండో. దీని మీద కూడా రఘురామకృష్ణరాజు ఎటు తేల్చుకోలేకపోతుండో. చూడాలి మరి రఘురామకృష్ణరాజుకి ఎక్కడ టికెట్ వస్తుంది. ఏదేమైనా రఘురామకృష్ణరాజు భవిష్యత్తు అనేది కొంచెం అంధకారంలో పడింది అనేది మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ ఆయనకి టికెట్ ఇవ్వాలన్నా కానీ కొన్ని కాంప్లికేషన్స్ అయితే వస్తున్నాయి. అయితే రీసెంట్గా ఆయన సిబిఐ కేసు కూడా ఆయనకి ఒక పెద్ద ఎదురు దెబ్బగా మారింది. చూడాలి మరి రఘురామకృష్ణరాజుకి టికెట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది. ఓకే మరి, థ్యాంక్ యూ.